పుట్టల్లోనో, పొదల్లోనో ఉండాల్సిన పాములు ఈ మధ్య బైక్లు, కార్ల లాంటి వాహనాల్లో దూరి కలకలం సృష్టిస్తున్నాయి. ఎండవేడికి చెట్టు కింద పార్కింగ్ చేసిన వాహనాల్లోకి చొరబడి హడలెత్తిస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పలాస మున్సిపాలిటీ పద్మనాభపురం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఓ పాము కలకలం సృష్టించింది. ఓ బైక్లో సడన్ గా ప్రత్యక్షమై అందరినీ భయపెట్టింది. వాసుదేవరావు అనే కానిస్టేబుల్ తన బైకు పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్ వచ్చాడు. బండి ఇంజన్ ఆపి పెట్రోల్ ట్యాంక్ ని ఓపెన్ చేస్తుండగా పాము కనిపించింది. బైక్లోకి ఎలా దూరిందో తెలియదు కానీ బైక్ ముందు భాగంలో డూమ్ వద్ద వైర్ల మధ్య తిష్టవేసింది. నల్లని చారలతో నెమ్మదిగా కదులుతూ కనిపించిన పామును చూసి వాసుదేవరావు ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. వెంటనే బైక్ను అక్కడే వదిలి దూరంగా పరుగులు పెట్టాడు. ఇది గమనించిన స్థానికుల్లో ఒకరు ధైర్యం చేసి బైక్ దగ్గరకు వెళ్లి కర్రతో శబ్దం చేస్తూ పాముని బయటకు తోలే ప్రయత్నం చేశారు. కాసేపు బైక్ సందుల్లో అటూ ఇటూ తిరిగి నెమ్మదిగా బైక్లో నుంచి జారుకుంది పాము. అందరూ చూస్తుండగానే పొదల్లోకి వెళ్లిపోయింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్ బంకి వచ్చే ముందు బైక్ ని ఓ ఖాళీ స్థలంలో చెట్టు నీడన ఉంచానని, అక్కడే పాము బైక్లోకి చొరబడి ఉంటుందని వాసుదేవరావు అన్నాడు. నీడ కోసం చెట్టు కిందో, పొదల చాటునో వాహనాలను పార్క్ చేయటంలో తప్పులేదు కానీ తిరిగి స్టార్ట్ చేసే ముందు పరిసరాలను ఓసారి పరిశీలించాలి అంటున్నారు నిపుణులు. వాహనం ఎక్కే ముందు బైక్ హ్యాండిల్ అటు ఇటు ఒకసారి తిప్పి చూడాలని, సీట్పై శబ్దం చేయాలని సూచిస్తున్నారు.